పెళ్లి తర్వాత ఏర్పడే ప్రేమ వ్యవహారాలు విషాదాలకు కారణమవుతున్నాయి. ప్రతినిత్యం ఎవరో ఒకరు వివాహేతర సంబంధాలకు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ వివాహిత ప్రియుడి చేతిలో దారుణంగా హతమార్చబడింది. తన మాట కాదన్నందుకు ఆ ప్రియుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జార్ఖండ్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జార్ఖండ్ రామ్గర్ జిల్లా బద్వాన్ తంద్కు చెందిన మమత అనే యువతికి కొన్నేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి ఓ పాప కూడా పుట్టింది. అయితే మమత గత కొన్ని నెలలుగా ఆర్మాన్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భర్తను వదిలిపెట్టి మమత తనతో పాటు వచ్చేయాలని ఆర్మాన్ పట్టుబడుతూ ఉన్నాడు. ఆమె ఇందుకు ఒప్పుకోలేదు. భర్త కూతుర్ని వదిలి రావడానికి ఆమె మనసు అంగీకరించలేదు. మమత తన మాటలను లెక్క చేయకపోయేసరికి అతనికి కోపం వచ్చింది. మమతను చంపడానికి పథకం రచించాడు. మమత ఇంట్లో ఎవరూ లేనప్పుడు అక్కడికి వెళ్లాడు. ఆమెతో ఈ విషయమై గొడవ పెట్టుకున్నాడు. తర్వాత ఆమెపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అతడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమె నేలపై పడిపోగానే ఆర్మాన్ అక్కడ్నుంచి పరుగులు తీశాడు. సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న మమత కూతురు తల్లిపై దాడిని చూసి గట్టిగా ఏడవసాగింది. ఆ ఏడుపు కారణంగా మమత సోదరి జయాదేవి అక్కడికొచ్చింది. రక్తం మడుగుల్లో పడి ఉన్న మమతను గుర్తించింది. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించింది. మమతను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. ఇక ఈ ఘటనపై జయాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్మాన్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి లవ్ ట్రయాంగిల్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న మమత ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇక ఇదిలా ఉంటే రాజస్థాన్ జైపూర్కు చెందిన శాలు మహేష్కు 2015లో వివాహమైంది. ఇద్దరికీ ఓ పాప కూడా ఉంది. అయితే గత 2 ఏళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత మహేష్ శాలు వద్దకు వెళ్లి మాట్లాడుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అక్టోబర్ 5న శాలు ఆమె బంధువు రాజుతో కలిసి గుడికి వెళ్లింది. జైపూర్ సికర్ రహదారిపై హర్మదా సమీపంలో బైక్పై సమూద్ ఆలయానికి వెళ్తుండగా ఎస్యూవీ వాహనం వీరిని ఢీకొట్టింది. భార్య మృతితో మహేష్ కన్నీరు మున్నీరయ్యారు. పాపం మహేష్ భార్య కోసం ఎలా ఏడుస్తున్నాడో చూడండి అంటూ స్థానికులు బాధపడ్డారు. అయితే శాలు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. ఆమె నామినీ అయిన భర్తకు బీమా సొమ్ము వస్తుందని పోలీసులు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో ఆమె బీమా సొమ్ము రావడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అసలు విషయం బయటకొచ్చింది. మహేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా తమకు పెళ్లైన 2 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నట్లు మహేష్ చెప్పాడు. ఈ క్రమంలో 2019లో అతనిపై గృహహింస కేసు నమోదైంది. దీంతో శాలును చంపాలని మహేష్ నిర్ణయించుకున్నాడు. ఆమెతో మంచిగా ఉన్నట్లు నటించాడు. ఆమె పేరిట భారీగా ఇన్సూరెన్స్ చేయించాడు. రౌడీ షీటర్ ముఖేష్ సింగ్ రాథోడ్తో శాలును చంపేందుకు మహేష్ 10 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడు. 5.50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా చెల్లించాడు. ఆ తర్వాత శాలుకు ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. శాలును 11 సార్లు గుడికి వెళ్తే మంచిదని చెప్పాడు. ఇది నమ్మిన శాలు గుడికి వెళ్లడం ప్రారంభించింది. ఇలా అక్టోబర్ 5న శాలు ఆమె బంధువు రాజుతో ఆలయానికి వెళ్లారు. ఇది గమనించిన మహేష్ ఈ విషయాన్ని రౌడీ షీటర్ ముఖేష్ సింగ్కు తెలిపాడు. దీంతో రౌడీ షీటర్ ముఖేష్ సింగ్ కారుతో వేగంగా వచ్చి శాలు రాజ్ బైకును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శాలు అక్కడికక్కడే మృతి చెందగా రాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సుమారు 20 రోజుల క్రితం కేసులో బీమా కోణాన్ని కనుగొన్నారు. 2019లో శాలు చంద్రపై వరకట్న వేధింపుల కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది అని పోలీస్ ఎస్హెచ్ఓ చెప్పారు. మహేష్తో పాటు రౌడీ షీటర్ ముఖేష్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.